ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. ఈ పత్రికలో ఇదే చివరి అధ్యాయం. ఈ పత్రికకు ఇవి తుది పలుకులు. యెరూషలేములో విశ్వాసులకు ద్రవ్య సహాయం పంపటాన్ని గురించి పౌలు మాట్లాడాడు. ఆ తరువాత అనేక స్థానిక విషయాలు ప్రస్తావించాడు. సంఘము యొక్క ప్రార్థన జీవితాన్ని సమీక్షించాడు. సిద్ధాంతపరంగా, సంఘ పరిచర్యల పరంగా కొన్ని హెచ్చరికలు చేశాడు. 1 నుండి 4వ వచనం వరకు ద్రవ్య సహాయ సేకరణ, 5 నుండి 9వ వచనం వరకు వ్యక్తిగత విషయాలు. తన కార్యక్రమాలను గురించి క్లుప్తంగా రాశాడు. 10 నుండి 24వ వచనం వరకు కొందరు వ్యక్తులను పేర్కొంటున్నాడు. కొరింథు పట్టణంలో కాపురం ఉంటూ దైవసేవలో పాల్గొనే కొందరిని పౌలు పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరు చెయ్యండి. నేను వచ్చినప్పుడే చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిలువ చెయ్యాలి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుతాను. నేను కూడా వెళ్లడం యుక్తమైన ఎడల వారు నాతో కూడా వస్తారు. శ్రోతలు వింటున్నారా? పునరుత్థానాన్ని గురించి, పరలోకపు సంగతులను గురించి ఆధ్యాత్మిక అంతస్తులో నుండి మాట్లాడిన పౌలు ఇప్పుడు కిందికి దిగివచ్చి ఉపకార ద్రవ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేములో కొందరు విశ్వాసులు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి సాయం చెయ్యాలి, కొంత డబ్బు సేకరించాలి. కొందరు డబ్బు విషయం చెప్పొద్దు, అది ఆధ్యాత్మికం కాదు అంటారు. డబ్బును ఆధ్యాత్మీకరించుకోవడం చేతగాని వారు అలా అంటారు. డబ్బును నిత్యత్వపు ప్రయోజనాల కోసం వెచ్చించడం ఆధ్యాత్మికమే. ప్రతి ఆదివారం ఆరాధనకై విశ్వాసులు కూడి వస్తారు గదా. దశమ భాగాలు ఆరాధన కానుకల విషయం కాదిది. దేవుని కృపలో వర్ధిల్లిన కొలది వారు ప్రత్యేకంగా కొంత మొత్తం నిలువ చెయ్యాలి. దశమ భాగం పాత నిబంధనలోని ప్రాథమిక స్థాయి. కొత్త నిబంధన కృప మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. దశమ భాగం వద్ద ఆగిపోకూడదు. వర్ధిల్లిన కొలది ఇచ్చే స్థితికి సాగిపోవాలి. కొందరు దశమ భాగాలిస్తారు కాని తాము వర్ధిల్లిన కొలది ఇవ్వరు. పౌలు వెళ్లి ప్రత్యేకంగా వారిని సమావేశపరిచి వారి మీదికి ఒత్తిడి తెచ్చి విరాళాలు వసూలు చేయడానికి రావటం లేదు. యెరూషలేముకు ఉపకార ద్రవ్యం పంపాలి. ఒక్క మనిషికి అంత పెద్ద మొత్తం ఇవ్వకండి, 2-3 కలిసి వెళ్లితే మంచిది అంటున్నాడు. ఒకే వ్యక్తి అయితే శోధనలో పడవచ్చు. దాతృత్వానికి సంబంధించిన కొన్ని మాటలు కొత్త నిబంధనలో కానవస్తాయి. చందా, ధారాళంగా ఇవ్వడం, వర్ధిల్లిన కొలది ఇవ్వడం అనగా ఇది కృపాదాతృత్వం. రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చందా వేయడానికి ఇష్టపడ్డారు. అది సహవాసం. 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం ధారాళముగా ఇవ్వండి. ఇది ఆశీర్వాదం, సమృద్ధి. 2 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనం ఇది సేవను గూర్చిన పరిచర్య. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 17వ వచనం ధర్మద్రవ్యము, కానుకలు. ఇదంతా దాతృత్వ పరిధిలోకే వస్తుంది. శ్రోతలు, కృపాదాతృత్వం అనే మాట హృదయాలపై ముద్రించుకుందాము. పాత నిబంధనలో లేవియ కాండంలో దశమ భాగాలివ్వడం ఆజ్ఞాపించబడింది. మొదట ఇశ్రాయేలు జాతికి యెహోవాయే దేవుడు. ప్రజలిచ్చే దశమ భాగాలతో ప్రభుత్వం నడిచేది. దేవాలయ కార్యక్రమాలు జరిగేవి. ఆయా సందర్భాలలో మొత్తం 3 దశమ భాగాలు అనగా 30% ఇచ్చేవారు. అయితే కొత్త నిబంధన దాతృత్వం ఎంత ఇస్తుంది? ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. 5 నుండి 9వ వచనం వరకు మాసిదోనియాలో సంచారమునకు వెళ్లనుద్దేశిస్తున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్లినప్పుడు మీ వద్దకు వస్తాను. అప్పుడు కొంతకాలం మీ వద్ద ఆగితే ఆగుతాను.
ఒకవేళ శీతాకాలమంతా గడుపుతాను. అప్పుడు నేను వెళ్లే స్థలానికి మీరు నన్ను సాగనంపవచ్చు. గనుక మార్గములో మిమ్మల్ని చూడాలని నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఎదిరించేవారు అనేకులున్నారు. గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటాను. శ్రోతలు వింటున్నారా? తానెప్పుడు బయలుదేరేది తనకు ముందుగా తెలీదు. ఆయన డైరీ ప్రభువు దగ్గర ఉంది. ఆయన నడిపించినట్లే నడుస్తాడు. భవిష్యత్తును గురించి పౌలుకు ఎట్టి ఆందోళన లేదు. మన వాళ్లు చాలామంది చెప్తుంటారు, 6 నెలల వరకు, సంవత్సరం దాకా నా డైరీ నిండిపోయింది, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. గాని పౌలు అలా చెప్పలేకపోతున్నాడు. వీరికి ప్రైవేటు డైరీ మరొకటి ఉందో ఏమో. కొరింథీకి ప్రభువు చిత్తమైతే వస్తాను అంటున్నాడు పౌలు. మనం డైరీ రాసుకోకూడదని కాదు, మనం రాసింది ప్రభువు డైరీతో సరిచూసుకోవాలి. అనగా ఆయన చిత్తం కోసం నిరీక్షించాలి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు చేసిన రెండో సువార్త ప్రయాణంలో ఎన్ని మార్పులు చేయవలసి వచ్చిందో మనం విన్నాము. పెంతెకోస్తు వరకు ఎఫెసులో ఉండాలనుకుంటున్నాను అని పౌలు తన ఆశను వెలిబుచ్చుతున్నాడు. అది ప్రభువు చిత్తమైతేనే. కార్యానుకూలమైన మంచి సమయము మనకు ప్రాప్తించి ఉన్నది. అనగా అవకాశ ద్వారాలు తెరువబడి ఉన్నాయి. అయినా ఎదిరించేవారు అనేకులున్నారు. ప్రతికూల వాతావరణం చుట్టూరా ఉంది. ప్రకటన 3:8 ప్రభువు ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన ఉత్తరంలో అన్నాడు, ఇదిగో తలుపు నీ ఎదట తీసి ఉంచాను, దానిని ఎవడూ వెయ్యనేరడు. అవును, దేవుడు తలుపు తీసినప్పుడెల్లా సైతాను దాన్ని మూసివేయడానికి విఫల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. గాని అది వాడి తరం కాదు. దేవునికి స్తోత్రం. పౌలు దేవుని చిత్తమందే ఎంతో ఆనందిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు. దేవుడు వెళ్ళు అంటే దేవుడు తీసుకువెడితే తాను వెడతాడు, అంతే. 10-24 వరకు పౌలు అంటున్నాడు, తిమోతిని పంపుతున్నాను. అతడు వచ్చిన ఎడల మీ వద్ద నిర్భయుడై ఉండేటట్లు చూసుకోండి. నా వలనే అతడు ప్రభువు పని చేస్తున్నాడు. గనుక ఎవడూ అతణ్ణి తృణీకరించవద్దు. నా వద్దకు రావడానికి అతణ్ణి సమాధానముతో సాగనంపండి. అతడు సహోదరులతో కూడా వస్తాడని ఎదురుచూస్తున్నాను. సహోదరుడైన అపొల్లోను గురించిన సంగతి ఏమనగా, అతడు ఈ సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్లాలని నేను అతన్ని చాలా బతిమాలుకున్నాను. కాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రమూ మనస్సు లేదు. వీలైనప్పుడు అతడు వస్తాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? కొరింథు పాపంతో నిండిపోయిన పట్టణం. అవినీతికి పెట్టింది పేరు. అక్రమ లైంగిక సంబంధాలలో పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన జనం. అలాంటి చోట నమ్మకమైన వ్యక్తులు వీధుల్లో నిలిచి సువార్త ప్రకటించిన వారు కొందరున్నారు. వారిని పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. ఇహలోక మాలిన్యము తమకంటకుండా జాగ్రత్తగా జీవించిన వ్యక్తులు వీరు. తిమోతిని మీరు తృణీకరించకండి. అతడు మీ మధ్య నిరభ్యంతరంగా సేవ చెయ్యాలి. అతణ్ణి ఆప్యాయంగా చేర్చుకోండి. నాలాగే అతడు దైవసేవకుడు. నన్ను చేర్చుకున్నట్లే అతణ్ణి చేర్చుకోండి. 1 తిమోతి 4:12 పౌలు తిమోతితో అన్నాడు, నీ యవ్వనమును బట్టి అనగా నీ యువతను బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకుండా చూసుకో. కొరింథీ సంఘస్థులు కూడా తిమోతి యువకుడే గదా అని తృణీకరిస్తారేమో అని పౌలు ఈ మాట అన్నాడు. తిమోతి దేవుని వాక్యమును ప్రకటించే దైవసేవకుడు, నాతో కలిసి పని చేస్తున్నాడు అని తిమోతిని పౌలు వారికి సిఫార్సు చేస్తున్నాడు. కొరింథీ సంఘస్థులు పౌలు, అపొల్లో, పేతురు అనే 3 పేర్లు చెప్పుకొని 3 గుంపులైపోయారు. అయినా పౌలు అపొల్లోను ఎంతో ప్రేమించాడు. కొరింథుకు వెళ్లమని ఎంతో బతిమలాడాడు. అపొల్లో నేనిప్పుడు వెళ్లను, మరోసారి ఎప్పుడైనా వెళ్లుతాన్లే అన్నాడు. పౌలు, అపొల్లో సన్నిహితంగా ఉన్న దైవ సేవకులు. అప్రమత్తులై ఉండండి, విశ్వాసమందు స్థిరులు, కదలని వారు అయి ఉండండి. ప్రభువు కోసం పౌరుషం, రోషము గలవారై ఉండాలి. బలవంతులై ఉండండి. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనల్ని బలపరిచే వానిని బట్టే మనం బలవంతులం.
15వ వచనం నుండి, స్తెఫను ఇంటివారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలుసు. కాబట్టి సహోదరులారా, అటివారికి పనిలో సహాయం చేస్తూ ప్రయాసపడుతూ ఉండే వారికందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మను బతిమలాడుకుంటున్నాను. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయుకు అనేవారు వచ్చినందున సంతోషిస్తున్నాను. మీరు లేని కొరతను వారు నాకు తీర్చారు. నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగజేశారు. గనుక అట్టి వారిని సన్మానించండి. పరిశుద్ధులకు సేవ చేయడం వారికి అలవాటు. అట్టివారు ఎంతైనా అభినందనీయులు. సంఘబిడ్డలారా, అలాంటి సంఘ పెద్దలకు మీరు లోబడండి. కొరింథు నుండి పౌలుకు ఉత్తరం తెచ్చిన వారు 3, స్తెఫను, ఫొర్మునాతు, అకాయుకు. వీరి వల్ల మీరు లేని కొరత మాకు తీరింది. వారి వల్ల మాకు మీకు ఆత్మలో ఎంతో హాయి అనిపిస్తోంది. వారికి మీరు వందనాలు చెప్పాలి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనేవారు, వారి ఇంటిలో ఉన్న సంఘము ప్రభువునందు మీకు వందనాలు చెప్తున్నారు. సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. పౌలు అనే నేను నా చేతితోనే వందన వచనం రాస్తున్నాను. ఎవడైనా ప్రభువును ప్రేమించకపోతే వాడు శపింపబడునుగాక. ప్రభువు వస్తున్నాడు, మారనాథ. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రియశ్రోతలు, పవిత్రమైన ముద్దుతో ఒకరిని ఒకరు పలకరించండి అన్నాడు పౌలు. కాని కొన్ని ముద్దులు పవిత్రమైనవి కావు. ఆధ్యాత్మికంగా ముద్దు ఆప్యాయతను చూపుతుంది. సోదరీ సోదరుల మధ్య ఆప్యాయత, ప్రేమ ఉండాలి అని పౌలు భావం. పౌలు చెబుతూ ఉంటే మరొకరు ఈ ఉత్తరం రాశారు. పౌలు సంతకం పెట్టాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు పేతురును సూటిగా అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, మరోసారి నన్ను ఎరగనంటావా అని ప్రభువు అడగలేదు. నన్ను ప్రేమిస్తున్నావా అని మాత్రమే అడిగాడు. ఈ రోజున యేసు ప్రభు నిన్ను నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. అనాతిమ అంటే శాపగ్రస్తము అని అర్థం. ప్రభువు నీ శాపాన్ని శిలువపై భరించిన శాపగ్రాహి. అది నీకు ఆశీర్వాదమైంది. ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తే శాపం నీ మీదనే నిలిచి ఉంటుంది. అనాథమ. మోషే చేతిలో కర్ర ఉంది. అది అతనికి ఊతకర్ర, ఆశీర్వాదం. గాని దాన్ని కింద పడేస్తే అదే పామై కాటేయడానికి సిద్ధమైంది. ఆ శాపాన్ని ఎత్తెయ్యాలి. ప్రభువు ప్రేమలో మన ఆశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంతో ప్రభువు పునరుత్థానం అనే అంశాన్ని ప్రస్తావించి వెంటనే 16వ అధ్యాయంలో కొండ శిఖరాగ్రం నుండి క్రింది మైదానానికి వచ్చాడు పౌలు. పౌలు తల మేఘమండలం పైన ఉండి ఆలోచిస్తుంటే పాదాలు ఈ నేలపైననే నడుస్తున్నాయి. 16వ అధ్యాయంలో ఇక్కడి సంఘములో ఉన్న పరిస్థితులు పౌలు సమీక్షించాడు. కృపాదాతృత్వం అనేది ఎంత ముఖ్యమో వర్ణిస్తున్నాడు. ఈ విషయాలను పౌలు స్పష్టపరుస్తున్నాడు. యెరూషలేములోని విశ్వాసులు ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు. వారికి ఉపకార ద్రవ్యం కొంత పోగు చెయ్యాలని పౌలుకు ప్రేరణ కలిగింది. దేవాలయం ఖర్చులకు, బీదవారి సహాయార్థం కొంత మొత్తం కేటాయించడం సమాజ మందిరాలలో యూదులు పెట్టిన వరవడి. క్రైస్తవ సంఘాలలో ఈ విధానం వల్ల సంఘ సమైక్యత పటిష్టతరమవుతుంది. ఇది పౌలు ఆశయం. యేసుక్రీస్తు నేర్పిన ప్రేమకు ఇది అర్థవంతమైన రుజువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో ప్రభువు అడిగిన ప్రశ్న, అన్యజనుల కంటే మీరు ఎక్కువ చేస్తున్నదేమిటి? మనం వర్ధిల్లిన కొలది ఇస్తూ ఉండాలి. అది కృపాదాతృత్వం అంటే. నేనెంత దాచిపెట్టుకునేది అనే ప్రశ్న మనకు రాకూడదు. ఇంకా ఎంత ఎక్కువ ఇవ్వాలి అని ప్రశ్నించుకోవాలి. మనం వెళ్లలేని చోటికి మన దాతృత్వం వెళ్లి సేవ చేస్తుంది. మన సమృద్ధిలో నుండి మనమివ్వాలి.
మనకు సమృద్ధి ఉన్నది అంటే అది దాతృత్వానికి మనల్ని ప్రేరేపించాలి. లేకపోతే అది దాతృత్వం కాదు, అది ధనము యొక్క నిరంకుశ నేతృత్వమవుతుంది. నా ధనం నా కొరకే అనుకునేవాడు ధనదాసుడైపోతాడు. దాతృత్వం బలవంతమైతే ఫలవంతం కాదు. దాతృత్వం స్వచ్ఛందమైన సేవా విధానం. దేవుని విశ్వాస గృహమునకు చెందిన వారితో వారి కష్టసుఖాలతో మనల్ని మనం సంయుక్తపరచుకోవాలి. ఉపకారం, త్యాగం, యాగం. తిమోతి వయస్సులో చిన్నవాడని అతన్ని చిన్నచూపు చూడకండి. మనిషి పనిని మహిమపరచటం కాదు, పనే మనిషిని ఘనపరుస్తుంది. అపొల్లోను కొరింతుకు వెడతావా అంటే ఇప్పుడు కాదులే అంటున్నాడు. ఎందుకంటే అక్కడ సంఘంలో కొందరు తన పేరును నాయకత్వపు రాజకీయాలలో వాడుతున్నారు. అది అపొల్లోకు ఇష్టం లేదు. అసలు తనను సంప్రదించకుండానే తన పేరు మీద పార్టీని స్థాపించారు. అందుకే అపొల్లో మరోసారి వస్తానులే అంటూ ఈ రాజకీయ ప్రమాదాన్ని తెలివిగా తప్పించుకున్నాడు. ధైర్యము, ప్రేమ కలిగిన వారై ఉండండి అని పౌలు కొరింథీ సంఘస్థులకు ప్రబోధం చేస్తున్నాడు. మీరు క్రైస్తవ యోధులు, విశ్వాస వీరులు, అప్రమత్తంగా ఉండండి. విశ్వాసమందు స్థిరులై ఉండండి. పౌరుషము గలవారై ఉండండి. బలవంతులై ఉండండి. క్రైస్తవ వీరులారా, యుద్ధ కవచం ధరించండి. ఇది యుద్ధరంగం. అయితే దేవుని సంఘం, అందులో మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. అది యుద్ధరంగం కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఇది దేవుని సంఘం. యుద్ధంలో వెనుకంజ వేయకూడదు, ప్రేమలో ఓడిపోకూడదు. స్తెఫను నమ్మకమైన సంఘబిడ్డ. ఫార్మూనాతు మరో మంచి సంఘ పరిచారకుడు. అకాయి మరి ఒకడు. అకుల, ప్రిస్కిల్లా వీరు వందనాలు పంపుతున్నారు. ఈ దంపతులు యూదులు. పౌలులాగే డేరాలు కొడతారు. మొదటిసారి పౌలు వారిని కొరింథులోనే కలుసుకున్నాడు. ఆ తరువాత వారు పౌలుతో కలిసి ఎఫెసులో సేవ చేశారు. ఆ తరువాత వారు రోముకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో కూడా అకుల, ప్రిస్కిల్లా ఎంత సునాయాసంగా ప్రయాణం చేశారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ప్రాంతాల్లో గృహ సంఘాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. గృహ సంఘాల నిర్మాణానికి ఒక కొత్త ఒరవడి ప్రవేశపెట్టింది అకుల, ప్రిస్కిల్లా. వారే ఇంట్లో ఉంటే అక్కడే ఒక సంఘం. క్రైస్తవ వెలుగు, ప్రేమ ఈ విధంగా ప్రతి చోట వ్యాప్తి చెందడానికి ఇదే తగిన విధానం. గుడి కట్టడాల మోజు ప్రథమ సంఘ దినాలలో అంతగా లేదు. సంఘ రాజకీయాలతో చీలికలైపోయిన కొరింథు సంఘానికి పరస్పరం ప్రేమ ముద్దు, పవిత్ర స్పర్శ, ఆప్యాయత, అనురాగం ఎంతో అవసరమని పౌలు రాస్తున్నాడు. గృహ సంఘాలలో అర్థవంతమైన ప్రేమ ముద్దు రాను రాను సంఘం సంఖ్యలో పెద్దదైపోవటంతో ఈ విధానమే మానేశారు. పైగా ముద్దులు అన్యులు అపార్థం చేసుకోవడానికి ఆస్కారమవుతాయి. ఏదేమైనా సంఘ బిడ్డల హృదయాలలో సమాధానము, ప్రేమ ఉండి తీరాలి. సంఘం ఒక చిన్న కుటుంబంగా ఉన్నప్పుడు ఒకరికొకరు సన్నిహితులు. సంఘాలు మరీ పెద్దవైతే ఒకరికి అంత సన్నిహిత పరిచయం ఉండదు. అందుకే ఈ రోజున సంఘాలలో ప్రేమ ఉజ్జీవం కలగాలని ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాము. మారనాథా, ప్రభువు సమీపముగా ఉన్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ నినాదంతో 1 కొరింథీ పత్రిక ముగిసింది. ప్రియ శ్రోత, నీవు యేసును ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమకు నీ హృదయం స్పందిస్తున్నదా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.